మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రధానంగా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పాలన అందిస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందో, అలాగే కూటమి నాయకులందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఇది మన మంచి ప్రభుత్వం అంటూ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తూ కార్యక్రమం చేస్తున్న ప్రస్తుతం అలాగే కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే బాబు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఏ విధంగా సాగుతుంది? ఇది మన మంచి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు, ఎలా వెళ్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా? అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే నిదానంతో ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో సామలకోట పట్టణంలో 2, 3వ వార్డుల్లో ఈరోజు ప్రజావేదిక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నిన్న రూరల్ గ్రామం అయినటువంటి పెద్దాపురం మండలంలో వడ్లమూరులో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించాం. శాసనసభ్యులు రాజప్ప గారు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నేను కానీ బీజేపీ నాయకులు అందరూ ఈ 100 రోజుల్లో సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా గట్టెక్కించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అలాగే ఈ గత 5 సంవత్సరాల్లో ప్రజలను ఏ విధంగా ప్రభుత్వం మోసం చేసింది, ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని బయటకు ఒక పక్క తీస్తూ సంక్షేమ పథకాలు ఒక పక్కనే కూటమి ప్రభుత్వం చేస్తూ, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు ఏదైతే ఉందో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధిని కూడా రెండు కళ్ళ కింద, ఒక పక్క సంక్షేమం, ఒక పక్కన అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు ఒకే సమయాన్ని అన్ని పంచాయతీల్లోని కూడా 13,300 పైచిలకు గ్రామ సభలు నిర్వహించి ఈరోజు గిన్నీస్ రికార్డు నెలకొల్పడం జరిగింది. అందరూ ఆనందంగా ఉన్నారు. ఈ 100 రోజుల పరిపాలనలో పక్కనే పెన్షను ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా 7,000 రూపాయల పెన్షను ఒకేసారి అందించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే వాలంటీర్లు లేకపోతే ఏమీ చేయలేరన్నారు. వాలంటీర్లు లేకుండానే ముందు రోజే, ఏదైతే తర్వాత రోజు సెలవు దినం వస్తే కనుక ముందు రోజే ఈరోజు పెన్షన్స్ అందరికీ ఇస్తూ ఉన్నారు. లబ్ధిదారులు అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మోయించింది. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ పేదవాడికి ఇస్తూ ఉంటే అందులో 450 రూపాయలు ఖర్చు పెడితే 300 పూట్ల కూడా భోజనం చేయొచ్చు అన్నా క్యాంటీన్లో. అలాగే ఈరోజు ఒక పక్కనే మన వరదలు వచ్చాయి, ఏలేరు గారు వరదలు కానీ అక్కడ విజయవాడలో కూడా వరదలు. ఆ వరదల్ని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేయడం జరిగింది. ఆ పక్కనే ముఖ్యమంత్రి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అలాగే ఈరోజు వరదల్లో నష్టపోయిన అందరికీ కూడా దూడ దగ్గర నుంచి మేక దగ్గర నుంచి మనిషి దాకా అందరికీ కూడా ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం కూడా ఇస్తూ ఉన్నారు. నిన్న కూడా మండల వ్యవసాయ అధికారులు అందరూ తిరుగుతున్నారు. ప్రతి ఎకరానికి హెక్టార్కు 25,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే నష్టమైందో అందరినీ కూడా నోటిఫై చేస్తూ ఉన్నారు. ప్రతి పని కూడా చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు సంబంధించిన వివాదం కూడా తిరుమల లడ్డు వివాదం జరుగుతుంది. దాంట్లో జంతువులకు సంబంధించిన కొవ్వు ఏదైతే ఉందో దాన్ని నెయ్యిలో కల్తీ జరుగుతుందని వివాదం జరుగుతుంది. దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎవరు కామెంట్ చేసినా దొంగోడు ఎప్పుడు దొంగతనం ఒప్పుకోడు. నేను దొంగతనం చేయలేదని అంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దొంగ అని తెలిసింది. ఎందుకంటే తన చిన్నానికి ఆ చైర్మన్ అప్పచెప్పి 1,000 రూపాయలకు కానీ కొంటారా అనేటువంటి స్వచ్ఛమైన నేవిని ఈరోజు 360 రూపాయలకి ఇచ్చి దాంట్లో కమిషన్లు కొట్టి ఈరోజు జంతు కొవ్వుని అందులో అనేక రకాలైనటువంటి కల్తీ జరిగిందనేటువంటిది మనం ఎవరో చెప్తే అది నమ్మేది కాదు. ల్యాబ్ టెస్ట్ ఇచ్చింది. ల్యాబ్ నివేదికల ప్రకారంగా కూడా దీని మీద చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లడ్డు అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు కానీ భక్తుల యొక్క మనోభావాల మీద దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తిట్టుపోస్తూ ఉన్నారు. దేవుడితో కూడా చెలగాటకూడదు. వెంకన్నబాబు అనేటువంటిది ఇలవేల్పు, అనేక కోట్ల మంది ప్రజలకు ఇలవేల్పుగా కొలుచుకునేటువంటి దేవుడు వెంకన్నబాబు. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే ఇంత అవినీతి చేశాడంటే మామూలు శాఖల్లో ఎంత అవినీతి చేసి ఉంటారు అనేటువంటిది ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా చాలామంది అయితే కోరుతూ ఉన్నారు, ఇటు సుబ్బారెడ్డిని కానీ ధర్మారెడ్డిని కానీ ఖచ్చితంగా ఉరి తీయాలనేటువంటి ఈ డిమాండ్స్ కూడా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దానికి అందులో ఏది నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తూ ఉంటారు. ప్రజలు కూడా దీని మీద ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఇది ఏ ఒక్క వ్యక్తిది కాదు, చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ గారితో కాదు, ఇది ప్రతి హిందూ సమాజం కానీ అసలు దేశ హిందువే కాదు, వెంకటేశ్వర స్వామి అన్ని కులాలు అన్ని మతాలు గౌరవించే పూజించే భక్తితో కొలుచుకునేటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి.
ఏ ఒక్క మతానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీంట్లో దొరికిపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సూపర్ 6ని ఏదైతే ప్రజలు అడుగుతారో దాన్ని డైవర్ట్ చేయడం కనుక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇచ్చింది ఒకటే నెరవేరుతూ ఉన్నారు. పెన్షన్ కార్యక్రమం ఇచ్చారు, దీపావళికి సిలిండర్లు ఇస్తూ ఉన్నారు, బస్సు ఫ్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు జరిగితే ఎవరు డైవర్షన్ చేయక్కర్లేదు. నీతివంతమైనటువంటి పరిపాలనించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏమి డైవర్షన్ అక్కర్లేదు. ఆ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి నువ్వు దొంగ అంటే దొంగ అనేటువంటి విధంగా నువ్వు చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది. కానీ నిజం నిగ్గు తేల్చేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దొంగ దొరకడానికి త్వరలోనే దొరికిపోతాడు. చూస్తున్నా ఇది పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు దిశగా కూడా అన్ని కూడా నెరవేర్చే దిశగా అందరూ కూడా పనిచేస్తున్నాము. ఏదైతే లడ్డు వివాదం ఏదైతే ఉందో లడ్డు వివాదం అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గత కుటుంబ సభ్యుల్ని వేసుకుని ఈ విధమైనటువంటి చర్యలకైతే పాల్పడ్డారు. అందులో కల్తీ జరిగి ఉన్న దానిపై మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతుంది. దీనిపై దోషులు ఎవరైనా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే దీనిపై నిజ నిర్ధారణ తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా చేసినటువంటి గతంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా బయటకు వస్తాయని, అలాగే సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుని వస్తుంటే వారంలోకే ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారని, అలాగే ప్రధానంగా ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించిన జనసేన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే తుమ్మల బాబు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా సుబ్రహ్మణ్యంతో ప్రకాశ్, RTV సోమరపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.